ఇంకో రూత్‌లెస్ మన 'కరుణ్ నాయర్' డకౌట్ అవ్వడం. అస్సలా అందరూ ఒక్కొక్కళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్యాక్ ఆఫ్ కార్డ్స్ లాగా పడిపోయారండి. మన 'జడేజా' గానీ, తర్వాత 'షర్దాల్ ఠాకూర్' గానీ, 'బుమ్రా' గానీ, 'రిషబ్ పంత్' గానీ వీళ్ళందరూ గూడా ప్యాక్ ఆఫ్ కార్డ్స్‌లో పడిపోయారు. 'రిషబ్ పంత్' కూడా 130 దాకా చేశాడు. చాలా బా ఆడాడు. చాలా బా ఆడాడు. చాలా రికార్డ్స్ బద్దలు కొట్టాడు 'రిషబ్ పంత్'. సెవెంత్ సెంచరీ. ఎక్స్ట్రార్డినరీగా ఆడాడు. ఎక్స్ట్రార్డినరీగా ఆడాడు. ఆహ్, దాన్ వాళ్ళ బౌలింగ్‌లోకొచ్చేస్తే స్టోక్స్ ఒక 3 వికెట్స్, తర్వాత షోయిబ్ బషీర్ ఒకడు తీసాడు కొంచెం. టంగ్ తీసినట్టున్నాడు ఒక 3 వికెట్స్. మిగతా అందరూ పెద్దగా క్లిక్ అవ్వలేదు. పెద్దగా వాళ్ళు ఇన్‌ఎక్స్‌పీరియన్స్ తెలిసిపోతుంది. లాస్ట్‌లో కొంచెం పడిపోయారు గానీ వికెట్స్ గిల్ తర్వాత. తర్వాత వాళ్ళ బ్యాటింగ్‌కొచ్చారండి. వాళ్ళ బ్యాటింగ్‌కొచ్చాక మన దాంట్లో గూడా రోహిత్ శర్మ, సారీ, బూమ్రా తప్ప ఇంకెవ్వరు క్లిక్ అవ్వలేదు. మన దాంట్లో కూడా చాలా ఇన్‌ఎక్స్‌పీరియన్స్ అనిపించింది. బౌలింగ్ వాళ్ళు తేలిపోతున్నారు. గానీ ఎక్కడికక్కడ బూమ్రా తీస్తూనే ఉన్నాడు. జాక్ కర్లిన్ గానీ, బెన్ డకెట్‌ని గానీ తీస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత మన జో రూట్ అండ్ ఆలిపాప్ వీళ్ళిద్దరూ కూడా చాలా మంచి పార్ట్నర్‌షిప్ బిల్డ్ చేస్తున్నారు. మ్యాచ్ ఇంక పక్కకెళ్ళిపోతుంది అని అనిపించింది. అంటే 470 ఉంది ట్రైల్. గానీ వీళ్ళు స్లోగా 200కి వచ్చేసారు. బాగా క్లిక్ అయిపోతున్నారు అనిపించినప్పుడు మళ్ళా లాస్ట్ 3 అవర్స్ మళ్ళా బుమ్రా వచ్చాడు. వెంటనే జో రూట్‌ని ఔట్ చేశాడు. వాలీపాప్ సెంచరీ అయింది. జో రూట్ కొంచెం కాన్సంట్రేషన్ మిస్ అయ్యాడు. దాంతో బుమ్రా జాగ్రత్తగా జో రూట్‌ని తీసేసాడు. మంచి రికార్డ్ ఉంది జో రూట్‌తో. జో రూట్ మాత్రం సెటిల్ అయ్యుంటే మాత్రం చుక్కలు కనబడేవండి ఇండియాకి. సెంచరీ కొడితే గాని ఎళ్ళడు అస్సలు జో రూట్ ఇంగ్లాండ్ పిచ్‌ల మీద. అండ్ తర్వాత మన హ్యారీ బ్రూక్ వచ్చాడు. డకౌట్ అయిపోయాడు. కానీ అది నో బాల్. ఇంక జస్ట్ అదొక సినిమా టైప్ అయిపోయింది. నో బాల్ అవ్వడం, మళ్ళా ఆడడం, లాస్ట్ 2 బాల్స్ చాలా బాగా ఆడడం బుమ్రా. అలా 3 వికెట్స్ 207 ఎంతో కొట్టారు. 3 వికెట్స్ పడ్డాయి. ఫోర్త్ వికెట్ కూడా పడాల్సింది హ్యారీ బ్రూక్‌ది. అది నో బాల్ అయిపోవడం వల్ల చాలా ఇబ్బందయింది. చాలా బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. బుమ్రా నో బాల్ ఏసి మనకి బ్యాడ్ ఇన్సిడెంట్స్ మీకు గుర్తుంటే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ఫకర్ జమాన్ డకౌట్ చేసిన వాడు నో బాల్ ఆడడం వల్ల అతను సెంచరీ కొట్టాడు. చాలా బ్యాడ్ ఇన్సిడెన్సెస్ ఉన్నాయి. కానీ అవన్నీ కూడా అవ్వకుండా హ్యారీ బ్రూక్‌ని తొందరగా తీసేయాలి. ఇంకా ఎవరున్నారు, మన బెన్ స్టోక్స్ ఉన్నాడు. బ్రెండన్ కార్స్, జామీ స్మిత్ వాళ్ళకి వికెట్ కీపర్ వీళ్ళున్నారు. వీళ్ళని తీసేస్తే చాలా తొందరగా తీసేసి వాళ్ళ ఎంతో కొంత మనం ట్రైల్ మనం ఉంచుకోగలిగితే సెకండ్ ఇన్నింగ్స్ కూడా కొంచెం మనం బా ఆడితే మంచి ఛాన్సెస్ ఉన్నాయండి మ్యాచ్ నెగ్గడానికి. ఇంకా 3 ఛాన్సెస్ ఉన్నాయి. డ్రా ఉంది, ఇండియా విన్ ఉంది, ఇంగ్లాండ్ కూడా విన్ ఉంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ టెస్ట్ క్రికెట్. అందుకే నాకు నచ్చుతుంది టెస్ట్ క్రికెట్. చాలా మంచి ఆరంభం వచ్చిందండి. మ్యాచ్ అయితే కూడా బ్యాలెన్స్‌డ్‌గా ఉంది. గిల్ సేన